గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు మెగా కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ వీక్లీ రివిజన్ చేద్దామని అయితే వీడియో చేయడం జరిగింది స్టూడెంట్స్. మనకు లాస్ట్ వీక్ కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ని అన్ని క్లబ్ చేసి ఒక మెగా కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ వీక్లీ రివిజన్ అయితే చేస్తున్నాం స్టూడెంట్స్. ఈ వీడియోలో మనకు వచ్చేసి లాస్ట్ 1 వీక్ కరెంట్ అండ్ బ్యాంక్ అఫైర్స్ అయితే ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. ముందుగా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది స్టూడెంట్స్. మీకు ఇంత మంచి కంటెంట్ షేర్ చేస్తున్నందుకు దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్. కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఎనీ సజెషన్స్ కనుక ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి స్టూడెంట్స్. సో లెట్ us get into the video స్టూడెంట్స్ వితౌట్ ఎనీ డిలే. ఈరోజు మన మొదటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే 2021? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే 2021? మనకైతే రీసెంట్గా ఒక వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దాని థీమ్ ఏంటంటే అచీవింగ్ హ్యాండ్ హైజీన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కేర్. ఓకే, దాని థీమ్ ఏంటి? అచీవింగ్ హ్యాండ్ హైజీన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కేర్. అచీవింగ్ హ్యాండ్ హైజీన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కేర్ ఏంటి? దాని ఏ థీమ్? అది వరల్డ్ హైజీన్ హ్యాండ్ డే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది మిడ్ వైఫ్స్ 2021? మనకు రీసెంట్గా కూడా ఒక డే అయితే జరుపుకోవడం జరిగింది, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది మిడ్ వైఫ్స్ 2021. దాని థీమ్ ఏంటి? ఫాలో ద డేటా, ఇన్వెస్ట్ ఇన్ మిడ్ వైఫ్స్. ఫాలో ద డేటా, ఇన్వెస్ట్ ఇన్ మిడ్ వైఫ్స్. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్. మార్క్ సెల్బీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ హూ హ్యాస్ బికమ్ ద వరల్డ్ స్నూకర్ ఛాంపియన్ ఫర్ ద 4th time? తను మార్క్ సెల్బీ అనే పర్సన్ వచ్చేసి 4 times స్నూకర్ ఛాంపియన్ అయితే అవ్వడం జరిగింది, వరల్డ్ స్నూకర్ ఛాంపియన్. అతను ఏ కంట్రీకి చెందినవాడు అంటారని అడిగితే మాత్రం ఇంగ్లాండ్కి చెందినవాడు అయితే బ్లైండ్గా పెట్టేయండి. మార్క్ సెల్బీ బిలాంగ్స్ టు ఇంగ్లాండ్. ఏ వాడు అతను? స్నూకర్ ఛాంపియన్. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్. విచ్ విండ్ ఎనర్జీ కంపెనీ హ్యాస్ సైన్డ్ ఏ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ విత్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫర్ సప్లయింగ్ 540 megawatt అవుట్ ఆఫ్ టోటల్ awarded capacity of 810 megawatt of blended and wind power capacity? ఏ విండ్ ఎనర్జీ కంపెనీ? అది జేఎస్డబ్ల్యూ రిన్యూ ఎనర్జీ. జేఎస్డబ్ల్యూ రిన్యూ ఎనర్జీ ఏం చేయడం జరిగింది? సైన్డ్ ఏ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ విత్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫర్ సప్లయింగ్ 540 megawatts అవుట్ ఆఫ్ 810 megawatts. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఏ కంపెనీ అది? జేఎస్డబ్ల్యూ రిన్యూ ఎనర్జీ. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా imposed 3 crore monetary penalty on which bank of contravention of certain directions issued by the Reserve Bank of India prudential norms for classification, valuation and operation of investment portfolio? ఆన్సర్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే పెనాల్టీ అయితే వేయడం జరిగింది, 3 crores మానిటరీ పెనాల్టీ. ఎందుకంటే దాని కాంట్రవెన్షన్ అయిపోయింది కాబట్టి, బ్యాంక్ కాంట్రవెన్షన్ ఆఫ్ సర్టెన్ డైరెక్షన్స్ ఇష్యూడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒక ప్రుడెన్షియల్ నామ్స్ అయితే డీవియేట్ అవ్వడం జరిగింది, క్లాసిఫికేషన్, వాల్యుయేషన్, ఆపరేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. అది వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం స్టూడెంట్స్. ఫార్మర్ యూనియన్ మినిస్టర్ జగన్మోహన్ మల్హోత్రా పాస్డ్ అవే. హీ ఆల్సో సర్వ్డ్ యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్? జమ్మూ అండ్ కాశ్మీర్. మనకైతే ఒకరైతే చనిపోవడం జరిగింది, అతని పేరు వచ్చేసి జగన్మోహన్ మల్హోత్రా. అతను వచ్చేసి గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్గా చేయడం జరిగింది, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. Which state government has launched the first of its kind Auro scholarship program of Sri Aurobindo Society for all the students of state? Okay, త్రిపుర. ఏం చేయడం జరిగింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్? ఒక స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది ఆరో స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఆరో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఆఫ్ శ్రీ అరబిందో సొసైటీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ స్టేట్. అయితే దాని పేరు ఏం పేరు? ఒక స్టేట్ పేరు త్రిపురలో అరబిందో సొసైటీ ఆరో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ద ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ హూ హ్యాస్ బీన్ నామినేటెడ్ యాజ్ అథ్లెటిక్ అంబాసిడర్ ఫర్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ బిలీవ్ ఇన్ స్పోర్ట్ క్యాంపెయిన్ ఎయిమ్డ్ ఎట్ ప్రివెంటింగ్ కాంపిటీషన్ మ్యానిపులేషన్? ఎవరు? మన పివి సింధు, షట్లర్ పివి సింధు. ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ హూ హ్యాస్ బీన్ నామినేటెడ్, తను వచ్చేసి అథ్లెటిక్ అంబాసిడర్స్ ఫర్ ది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమ్యూనిటీకి బిలీవ్ ఇన్ స్పోర్ట్ క్యాంపెయిన్కి అయితే నామినేట్ అవ్వడం జరిగింది. అథ్లెటిక్ అంబాసిడర్ లాగా పివి సింధు తన పేరు. ఓకే, which becomes the third largest IT company by market capitalization of rupees 2.65 trillion? విప్రో. ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. విప్రో బికమ్స్ థర్డ్ లార్జెస్ట్ ఐటీ సర్వీస్ కంపెనీ బై మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ 2.65 trillion. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద జాయింట్ మల్టీ నేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ డిఫెండర్ యూరోప్ 21
విత్ విచ్ కంట్రీ? అల్బానియాతో అయితే మనం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లాంచ్ చేయడం జరిగింది. జాయింట్ మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ డిఫెండర్ యూరోప్ 21 వచ్చేసి ఏ కంట్రీ తోటి? అల్బానియా తోటి. దేని ఎక్సర్సైజ్ పేరు ఏం పేరు? మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు డిఫెండర్ యూరోప్ 21. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ ఆర్డర్డ్ విత్ ద థర్డ్ హైయెస్ట్ ఆర్డర్ డెకరేషన్ ఆఫ్ జపాన్ ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ అండర్ ద క్లాస్ గోల్డ్ అండ్ సిల్వర్ రేస్ ఫ్రమ్ ద కన్సులేట్ జనరల్ ఆఫ్ జపాన్ ఇన్ బెంగళూరు కర్ణాటక? ఆన్సర్ వచ్చేసి శ్యామల గణేష్. ఏంటది? హూ హ్యాస్ బీన్ ఆర్డర్డ్ విత్ ద థర్డ్ హైయెస్ట్ ఆర్డర్ డెకరేషన్ ఆఫ్ జపాన్. ఓకే, థర్డ్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ జపాన్ అయితే ఇవ్వడం జరిగింది. అదరికి ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ అండర్ ద క్లాస్ గోల్డ్ అండ్ సిల్వర్ రేస్ ఫ్రమ్ ద కన్సల్టేట్ జనరల్ ఆఫ్ జపాన్ ఇన్ బెంగళూరు కర్ణాటక. అతని పేరు శ్యామల గణేష్. ఒక హైయెస్ట్ జపాన్ ఆర్డర్ అయితే తీసుకోవడం జరిగింది అవార్డు. అతని పేరు శ్యామల గణేష్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ యాక్టింగ్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఏప్రిల్ 25th? అతని పేరు వచ్చేసి జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్. అతనైతే యాక్టింగ్ చైర్పర్సన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి అయితే కమిషన్కి అయితే అపాయింట్ చేయడం జరిగింది. అతని పేరు వచ్చేసి జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్. స్టూడెంట్స్, ఈ వీడియోని జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి. వీడియోని మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫేర్స్ మన బ్యాంక్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి, అలాగే కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్స్ కానీ ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇందులో కరెంట్ అఫేర్స్తో పాటు బ్యాంకింగ్ అఫేర్స్ కూడా ఉండడం జరిగింది. దయచేసి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నేమ్ ఆఫ్ ది ఇండియన్ జిమ్నాస్ట్ హూ హాస్ క్వాలిఫైడ్ ఫర్ టోక్యో ఒలింపిక్స్ త్రూ ఏషియన్ కోటా? అతని పేరు వచ్చేసి ప్రణతి నాయక్. వచ్చేసి ఇండియన్ జిమ్నాస్ట్ ఒకరైతే టోక్యో ఒలింపిక్స్కి అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఏషియన్ కోటా ద్వారా. అతని పేరు వచ్చేసి ప్రణతి పట్నాయక్. ఓకే, ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ కొలోనల్ గులాం మొహమ్మద్ ఖాన్ పాస్డ్ అవే రీసెంట్లీ ఈ వాజ్ అసోసియేటెడ్ విత్ స్పోర్ట్ రైడింగ్. మనకైతే ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అతను మొహమ్మద్ ఖాన్ వచ్చేసి ఈ వాజ్ అసోసియేటెడ్ విత్ స్పోర్ట్ అనేది చెప్పడం జరిగింది. రైడింగ్ అసలు చనిపోవడం జరిగింది స్టూడెంట్స్. అతను కొలోనల్ గులాం మొహమ్మద్ ఖాన్. అతను వచ్చేసి రైడింగ్ స్పోర్ట్స్కి చెందినవాడు. హూ ట్రాన్స్లేటెడ్ సత్యజిత్ రేస్ బుక్ టైటిల్డ్ అనదర్ డజన్ స్టోరీస్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్? మనకైతే ఒక బుక్ అయితే ట్రాన్స్లేట్ చేయడం జరిగింది, సత్యజిత్ రేస్ బుక్ టైటిల్ అనదర్ డజన్ స్టోరీస్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్. దాని పేరు వచ్చేసి ఇంద్రాణి మజుందార్. విచ్ స్టేట్ గవర్నమెంట్ has declared working journalists as frontline COVID warriors and have been covered under గోపబంధు సంబంధిక స్వాస్థ్య బీమా యోజన? ఒడిస్సా. ఏంటిది అది? విచ్ స్టేట్ గవర్నమెంట్ has declared working journalists as frontline COVID warriors and had been కవర్డ్ అండర్ గోపబంధు సంబంధిక స్వాస్థ్య బీమా యోజన? అతని పేరు వచ్చేసి ఒడిస్సాలో ఏం చేయడం జరిగిందంటే ఫ్రంట్ లైన్ జర్నలిస్ట్ని కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా కోవిడ్ వారియర్స్ లాగా డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి వచ్చేసి గోపబంధు సంబంధిక స్వాస్థ్య బీమా యోజన అనే ఒక స్కీమ్లో చేర్చడం జరిగింది. ఏ స్టేట్ చేర్చింది? అది ఒడిస్సా. విచ్ స్టేట్ గవర్నమెంట్ హెస్ ఇనిషియేటెడ్ పర్వత్ ధార యోజన టు రివైవ్ రీఛార్జ్ అక్వైఫైర్స్ అండ్ కన్సర్వ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆఫ్ వాటర్ ఇన్ ద స్టేట్? ఓకే, మన హిమాచల్ ప్రదేశ్. ఆ స్టేట్ పేరు హిమాచల్ ప్రదేశ్. ఏం చేయడం జరిగింది? పర్వత్ ధార యోజన అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. అది వచ్చేసి రీఛార్జ్ అక్వైఫైర్స్ అండ్ కన్సర్వ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆఫ్ వాటర్ అనమాట. వచ్చేసి ఏ స్టేటు? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 44 people were killed in a stampede that occurred at a religious gathering at Mount Meron that is located in which country? ఒక 44 మంది చనిపోవడం జరిగింది ఒక స్టాంపిడీలో. రిలీజియస్ గ్యాదరింగ్, ఒక మన వర్షిప్ చేయడానికైతే టెంపుల్కి వెళ్తే మాత్రం చనిపోవడం జరిగింది అక్కడ. అది వచ్చేసి ఏ కంట్రీలో అంటే ఇజ్రాయెల్. విచ్ కంట్రీ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రపోజ్డ్ సేల్ ఆఫ్ పోసిడియాన్ 8I Patriot aircraft and other equipment to India? Which country has approved proposed sale of Poseidon 8I patrol aircraft and other equipment to India? ఎవరు? USA అయితే అప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. Which bank has launched the Immune India Deposit Scheme, a special deposit to provide an additional interest rate of 25 basis points in addition to the applicable card rates of the vaccinated people? Central Bank of India. గుర్తుపెట్టుకోండి. విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్ ద ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఏ స్పెషల్ డిపాజిట్ టు ప్రొవైడ్ అన్ అడిషనల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 25 basis points అనమాట. స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్ అయితే చేయడం జరిగింది. అడిషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 25 basis points ఇన్ అడిషన్ టు ద అప్లికేబుల్ కార్డ్ రేట్స్ ఆఫ్ ది వ్యాక్సినేటెడ్ పీపుల్ అనమాట. అది వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవి స్టూడెంట్స్ ఈరోజు మన మెగా కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫేర్స్ వీక్లీ రివిజన్
ఇన్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్లో మీకు ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ వీక్ ఈ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది. బట్ మళ్ళీ క్వశ్చన్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మేట్లో ఫ్రేమ్ చేసి మీకైతే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్కి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. స్టూడెంట్స్, ఈ వీడియోస్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.